వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేసిన కొనతాల ఈ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. 2019లో ఈ ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు అత్యధిక మెజారిటీ 151 సీట్లతో గెలిపించారు. కానీ ప్రజల నమ్మకాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయలేకపోయింది. రాజశేఖర రెడ్డి ఆశయాలకు తూట్లు పొడిచేలా ప్రభుత్వ పాలన సాగింది అని మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ అన్నారు. మార్పు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర విద్యాపరంగా, వైద్యపరంగా, ఆర్థిక పరంగా, వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉంది. అత్యధికంగా గర్భిణీ స్త్రీలు చనిపోతున్నది, చిన్నపిల్లలు చనిపోతున్నది ఉత్తరాంధ్రలో, ఈ రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే. అదేవిధంగా ఎక్కువ మంది గిరిజనులు చనిపోతున్నటువంటి ప్రాంతం మనదే. ఇటువంటి ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం సముచితమైనటువంటి నిర్ణయం కాదు. ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే విశాఖ స్టీల్ ప్లాంటు ఉన్నటువంటి కెపాసిటీ 3.3 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉంటే దాన్ని 6 మిలియన్ టన్నులకు తీసుకెళ్లారు. ఇప్పుడు 7.3 మిలియన్ టన్నులు ఉంది ఇది. అదేవిధంగా ఎన్టీపీసీ 1000 మెగావాట్స్ ఉంటే దానికి ఒక 1000 మెగావాట్స్ యాడ్ చేసి 2000 మెగావాట్స్ చేశారు. బిహెచ్పి ప్రైవేటీకరణ అయిపోద్ది అనేటువంటి పరిస్థితుల్లో, ఎల్ఎన్టీకి వెళ్ళిపోద్ది అనేటువంటి పరిస్థితుల్లో అది అడ్డుకొని ప్రైవేటీకరణ జరగకుండా మా ప్రభుత్వంలో పోరాడి అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే మీకు ఉన్నటువంటి అక్కడ నవరత్న కంపెనీ అయినటువంటి మీకు బెల్ కంపెనీకి, బిహెచ్ఈఎల్కి కంపెనీకి అది మెర్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా హిందూస్థాన్ షిప్ యార్డు మూతపడాల్సినటువంటి షిప్ యార్డ్ని తీసుకొచ్చి అది ఇండియన్ నేవీలోకి మెర్జ్ చేయడం జరిగింది, అనుసంధానం చేయడం జరిగింది. అందువల్ల ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పోకుండా ఆపడమే కాకుండా దానికి మళ్ళీ అభివృద్ధి చేసే కార్యక్రమాలు జరిగాయి. ఇంకా ఎక్స్ట్రాగా దాని కెపాసిటీస్ పెంచి 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి చేశారు. అదే విధానంలో, అదే సిద్ధాంతంతో రాజశేఖర రెడ్డి గారు తనయుడు కూడా వెళ్తాడని ఆశించాం. ఆయన ఉన్న ప్రాజెక్టులు ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఇంకా అభివృద్ధి చేస్తే ఇప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ వైపు వెళ్తా ఉంది. మొన్ననే చూసాం, మీరు జిందాల్ వాళ్ళకి ఒక బ్లాస్ట్ ఫర్నేస్ ఇచ్చివేసినటువంటి పరిస్థితి కూడా ఒక ఎంఓయూ జరిగిందంటారు. ఇదే జిందాల్ వాళ్ళు బహుశా నాకు తెలిసి కడపలో కూడా వాళ్ళు ఎంఓయూ రాసుకున్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఒక 500 కోట్ల రూపాయలు పెట్టాల్సింది పెట్టకుండా వాళ్ళు జిందాల్ వాళ్ళకు ఒక బ్లాస్ట్ ఫర్నేస్ ఇస్తే ఇది ఇప్పటికే ప్రైవేటీకరణకు ఇది మొదటి మెట్టుగా మనం ఆలోచించి దీన్ని వెంటనే అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎందువల్ల మాట్లాడటం లేదు? రాష్ట్ర ప్రభుత్వం తెలియకుండా జరిగినటువంటి విషయాలు ఏం కాదు ఇవన్నీ. ఎంతోమంది ఎన్ని రోజులు అక్కడ నిరాహార దీక్ష, సుమారు 1000 రోజుల పైన అయిపోయింది అక్కడ కూర్చొని కార్మికులు. 1052 రోజులు అంటున్నారు. ఇన్ని రోజులు కాదు, ఇంకో 1000 రోజులు కూర్చున్నా కాదు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయనేసి గట్టిగా ఒత్తిడి చేస్తే ఎందుకు ఈ ప్రాజెక్టు ప్రైవేటీకరణ ఆగకుండా ఉంటుంది అన్నది చూద్దాం. రాష్ట్ర ప్రజలంతా ఈ ప్రభుత్వం వెనకాతలు ఉంటారు, అన్ని రాజకీయ పక్షాలు ఈ ప్రభుత్వం వెనకుంటాయి. కానీ ఒక సందర్భంలో కూడా అన్ని రాజకీయ పక్షాలని ఢిల్లీకి తీసుకుని వెళ్ళి ఇది మా రాష్ట్ర ప్రజలకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం అనేసి ఆపే ప్రయత్నాలు జరగట్లేదు. కేరళలో కూడా ఇటువంటి ప్రభుత్వపరమైనటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ప్రైవేటీకరణ చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అడ్డుకొని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళు నడిపిస్తున్నారు. ఇక్కడ ఉన్నవి దారాదత్తం చేసి ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రేటర్ విశాఖ అని చెప్పి అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీ కలిపి మెట్రో రైలు వస్తుంది అనుకుంటే కనీసం ఆ మెట్రో రైలుకి డిపిఆర్లు కూడా ఇప్పటివరకు పంపించలేదంటే అసలు ఈ 4.5 సంవత్సరాల్లో ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? దీని మీద ఒక శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నాకైతే స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను నెరవేర్చడానికి, ఆయన సిద్ధాంతాలు కొనసాగించడానికే ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఆ పార్టీ స్థాపించినప్పుడు నేను కూడా ఉన్నాను కాబట్టి అందులో. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలకు తూట్లు పొడిచే విధంగా, ఆయన సిద్ధాంతాలు ఏమాత్రం కూడా అమలు పరచకుండా ఆ సిద్ధాంతాలకి వ్యతిరేక విధంగా ఈ ప్రభుత్వం పయనించడం అన్నది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం.
మేమైతే ఈ ప్రభుత్వం నుంచి ఇది ఆశించలేదు. తప్పనిసరిగా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్ ఆపుకోవాలి. గంగవరం లాంటి పోర్టు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేశారు, పెద్ద పోర్టు. ఈ రాష్ట్రంలో పోర్టులు అయితే ఏం మిగలేదు. అటు కృష్ణపట్నం పోర్టు కూడా అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ఉంది, అది కూడా అదానికి వెళ్ళిపోయింది. కాకినాడ పోర్టు కానీ కాకినాడ సీ పోర్టు కానీ అవి కూడా అరవిందో కంపెనీ వాళ్ళకి ఎవరికో వెళ్ళింది. ఇవన్నీ ఇంక అన్నీ కూడా పూర్తిగా మన కోస్ట్ అంతా కూడా ఎంత పెద్ద కోస్ట్ లైన్ ఉండి దీనివల్ల ఎంతో లాభపడాల్సినటువంటిది ఈరోజు ప్రైవేటీకరణ అయిపోవటం వల్ల ప్రైవేటు వాళ్ళ చేతుల్లో దారాదత్తం అయిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి కేంద్రానికి వ్యతిరేకంగా అయినా వెళ్ళి ఇవి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి ప్రక్రియ చేపడతారనేసి ఆశిస్తున్నాం.